అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మండే, ట్యూస్డే మనకి ఈ నిమజ్జనాలు ఉంటాయి. వాటి కోసం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రత్యేకంగా ఇప్పుడు వరదలు వచ్చిపోయాయి కాబట్టి ముందు మనం చూస్ చేసిన స్పాట్స్ కొన్ని మారుంటాయి. అర్బన్లో కీలకంగా కొత్త సైట్స్ ఎంసీ గారు, సిపి గారు వెళ్ళి చూసి రావడం జరిగింది, చేయడం జరిగింది. ఏదేదైనా కానీ ప్రజల్ని కొంచెం అప్రమత్తంగా ఉండమని చెప్పడం ఒకటి. రెండోది, మనం ఆ సైట్స్ ని కొంచెం సందర్శించి ఎటువంటి ఇష్యూ కాకుండా అక్కడ సౌకర్యాలని అందించుకుంటూ పీస్ఫుల్ గా నిమజ్జనాలు చేయడానికి ఒక అంశం. దయచేసి స్పెషల్ ఆఫీసర్లందరూ, గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్లందరూ, ఇలాగే అర్బన్ లో ప్రతి సైట్ కి అపాయింట్ అయిన అధికారులు జాగ్రత్తగా సైట్ ను విజిట్ చేసి ముందులాగా మీరు తీసుకునే జాగ్రత్తలు ఒకసారి మళ్ళీ ఉండేలాగా మీరు కన్ఫర్మ్ చేసుకునే అవసరం ఉంది. రూట్స్ అనేవి క్లారిటీతో మీరు దృష్టిలో పెట్టుకోండి. అంటే ఏ పండల నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, ఆ వినాయకుని ఎత్తేముంది, దారిలో రోడ్ పరిస్థితి ఏముంది, పైన కరెంట్ తీగలు ఏమున్నాయి, షెడ్యూలింగ్ కూడా చేసుకోమని చెప్పడం జరిగింది. ఆల్రెడీ గారు నిన్న సిపి గారు ఇది పూర్తిగా చేయడం జరిగింది. అంటే ఎవరు ఎప్పుడు వెళ్తారు, ఎక్కడికి వెళ్తారు అనేది కూడా నిర్ధారించుకోమని చెప్పడం జరిగింది. పెద్ద గ్రామాల్లో కూడా దీనిపైన దృష్టి పెట్టడం జరుగుతుంది. చిన్న గ్రామాల్లో మేబీ చిన్న చిన్న విగ్రహాలు ఇంటి నుంచి తీసుకెళ్తారు, పెద్దవి తక్కువ ఉంటాయి, షెడ్యూలింగ్ పెద్ద ఇష్యూ ఉండదు, అక్కడ ట్యాంక్ పెద్దది ఉంటుంది కాబట్టి. బట్ పెద్ద గ్రామాల్లో, పెద్ద గ్రామ పంచాయతీలు జాగ్రత్త పడండి. అలాగే ఇతర మున్సిపాలిటీల్లో కూడా మధుర అయినా, సత్తుపల్లి అయినా, వైరా అయినా జాగ్రత్తలు తీసుకోవాల్సింది షెడ్యూలింగ్ గురించి తీసుకోండి. రెండో అంశం, ఇప్పుడు నిమజ్జనానికి చేరుకున్న తర్వాత అక్కడ ఉండాల్సిన సౌకర్యాలు. మొట్టమొదటిగా లైటింగ్ తో సహా ఎలక్ట్రిసిటీ సప్లై, ఈ రెండింటిపైన ప్రత్యేక దృష్టి పెట్టండి. మళ్ళీ అంటున్నాను, వరదలు వచ్చిపోయాయి, ముందున్న ఘాట్లే, ముందున్న ఏరియాలని అలాగే ఉంటాయని అనుకోకండి. అనుభవం ఉన్న వాళ్ళు కూడా విజిట్ చేసి రండి, చూసుకొని రండి. ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసుకొని రండి. ప్రత్యేకంగా మన పండాల దగ్గర అయినా, నిమజ్జనం చేసే చోటు దగ్గర అయినా, పెద్ద ఎత్తున పబ్లిక్ వచ్చిన చోట్లు ఖచ్చితంగా ఎలక్ట్రీషియన్స్ ని అందుబాటులో పెట్టుకోమని చెప్పడం జరిగింది. వాళ్ళతో ఒకసారి ఆ అరేంజ్మెంట్స్ ని చూపించుకోండి ఎలక్ట్రీషియన్స్. ఎందుకంటున్నాను, మామూలుగా మీరున్న స్ట్రీట్ పోల్స్ నుంచి వైర్స్ లాగేస్తారు గ్రామాల్లో, షార్ట్ సర్క్యూట్లు అయ్యే ప్రమాదం ఉంటుంది, నేల కూడా తడిచుంది, లైటింగ్ సడన్ గా పోవచ్చు, రాత్రి మళ్ళీ గాబరా అవుతారు, అది ఫ్యూజ్ అయిపోవచ్చు. ఇటువంటివన్నీ ముందుగానే మీరు ఒకసారి ఎలక్ట్రీషియన్ చూపించి లోకల్ ఎవరు అందుబాటులో ఉన్నా టెస్ట్ చేయించుకోవడం, ఏ వైర్ కూడా ఇన్సులేషన్ లేకుండా భూమిపైన ఉండకుండా చూసుకోవడం, పైనే కొంచెం లాగి ఎత్తులో పెట్టడం అనేది. మూడోది, ఆ రోజు రాత్రిలో మనం చేసుకునే నిమజ్జనాలకు కూడా జాగ్రత్తగా అక్కడ ఎలక్ట్రీషియన్ ఒకరో ఇద్దరు 8 మంది అవసరం ఉంటే ఉండేలా చూడండి. టక్కనేమన్నా తప్పైతే ఇమీడియట్ గా అక్కడ మనం యాక్షన్ తీసుకోవడానికి రెడీ ఉండాలి. కాబట్టి మీరు ఆల్రెడీ పండాల్సి ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాయని తెలిసి ఉంటుంది కాబట్టి మన క్రేన్స్ ఇటువంటివి ఎక్కడెక్కడ పెట్టాలనేది మీకు తెలిసే ఉంటాయి. దే కుడ్ బి సమ్ యంగ్ ఎలిమెంట్స్ హు ఆర్ నాట్ ఇన్ దర్ విట్స్, అంటే డ్రంకెన్ స్టేట్ లో ఉండొచ్చు, వేరే వేరేగా ఉండొచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.